ఎంతవరకు సమంజసమో కుప్పం మున్సిపాలిటీ ప్రజలందరూ గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా? ఇది ప్రజల డబ్బుల్ని వాడుకోవటం కాదా? రావాల్సిన ఆదాయం 1 కోటి రూపాయలు ఉంటే కేవలం 11,50,000కి దాన్ని తగ్గించడం అనేది ఎంతో దారుణమైన మోసమో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అలా మోసం చేయడమే కాకుండా పైపేసి నేను కట్టేశానని చెప్పి ఒక ఎంపీ పదవిలో ఉంటూ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఆయన సొంత పత్రికలో కట్టేశారు అని చెప్పి కడతారని కూడా కాదు కట్టేశారని చెప్పి రాయటం అనేది ఎంతవరకు నిజమో ఎంతవరకు సమంజసమో మీరందరూ గమనించాలి. దీన్ని ప్రజలందరూ నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి మున్సిపాలిటీ డెవలప్మెంట్కి నిజంగా కృషి చేయగలిగింది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే మాత్రమే కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి వైపు పయనిస్తుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి ప్రతి ఓటును చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి మన మున్సిపాలిటీని అభివృద్ధి వైపు పరుగులెత్తించేటట్టు చేయాలని చెప్పి సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం.